ఈ రోజున ఆ పరలోక రాజ్యములో ఎవరు ఉండబోతుందంటే సంఘమే. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన సమూహమంతా సంఘము కదా. లోకంలో నుంచి పిలువబడిన వారి యొక్క సమూహమే సంఘము. కాబట్టి ఆయన రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వాళ్ళందరూ కూడా సంఘము. కాబట్టి ఈ సంఘములోకి ఏది వస్తుందట? పుల్లని పిండి. అదవుతుందా? పులిసిన పిండి. కాబట్టి ఈ యొక్క దైవరాజ్యంలోకి దేవుని సంఘంలోకి అనేకమైన తప్పుడు బోధలు ఈ రోజున వచ్చేసాయి. తప్పుడు బోధకులు వచ్చేసారు. తప్పుడు బోధలు కూడా చలామణి అవుతున్నాయి. ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్త మీరు గమనించాలి. ఒరిజినల్ మనకు అర్థమైతే డూప్లికేట్ ఏంటో మనకి అర్థమవుద్ది. సరైన బోధ మనకు అర్థమైతే అప్పుడు తప్పుడు బోధ కాదా అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సరైన బోధ అనేది మనకి ఎప్పుడు అర్థమవుద్ది అంటే దేవుని ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అర్థమవుద్ది. చాలా మంది వాక్యాన్ని చదవరు. దేవుని సేవ